ఏ ఐటమ్ అయినా కానీ ఆఫ్లైన్లో తీసుకోవడం బాగా అలవాటైపోయింది. ఆన్లైన్లో ఒకవేళ కొన్నా కానీ అది నాకు నచ్చకపోతే మళ్ళీ ఎవరు రిటర్న్ పెడతారులే అని చెప్పేసి వాడిన ఐటమ్స్ ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా క్లాత్ ఐటమ్స్ అనమాట. క్లాత్ అయితే నేను ఖచ్చితంగా ఏమైనా డ్రెస్సెస్ తీసుకుంటే నచ్చినా నచ్చకపోయినా రిటర్న్ అయితే పెట్టను. అది బద్ధకమా అడ్జస్ట్ అయిపోవడమా ఏదో తెలియదులే కానీ మొత్తానికి మాత్రం రిటర్న్ పెట్టడం కొంచెం అలవాటు లేదు. అందులో ఆన్లైన్లో కొనడానికి కూడా ఎక్కువ ఇష్టం కూడా ఉండదు. బట్ ఈసారి మాత్రం ఫస్ట్ టైం కిచెన్ కంటైనర్స్, స్టోరేజ్ డబ్బాలు మొత్తం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాము మీషోలో. చూడ్డానికి అయితే బాగానే ఉన్నాయి. మనం పెట్టిన కాస్ట్కి ఎక్కువ క్వాలిటీ కోరుకోవడం కూడా అంత కరెక్ట్ కాదు. 3 ఇయర్స్కి 4 ఇయర్స్కి ఒకసారి కిచెన్లో ఉన్న డబ్బాలన్నీ తీసి కొత్తవి కొనడం నాకు అలవాటు. అదేంటో కొంచెం కొత్తగా అనిపిస్తే చూడ్డానికి మనసుకు కూడా కొంచెం హాయిగా అనిపిస్తుంది. మొత్తం ఈ సెట్లో 24 బాక్సెస్ వచ్చినాయి. నేను పని చేయడం స్లోగా చేస్తా కానీ కంగారు మాత్రం చాలా ఎక్కువ. గ్లాస్ ఐటమ్స్ ట్రై చేస్తా కానీ అవి పగిలిపోతుంటాయి అప్పుడప్పుడు. ప్లాస్టిక్ వాడకూడదు అనుకుంటా కానీ తప్పదు. నాకున్న కంగారుకి రోజుకొక జార్ అయినా కానీ పగిలిపోతుంది. ఓపెన్ చేయడానికే ఇంత టైం పట్టిందంటే వాళ్ళు ప్యాక్ చేయడానికి ఇంకెంత టైం పట్టుండొచ్చు. బట్ క్వాలిటీ మాత్రం యావరేజ్ క్వాలిటీ ఉంది. నచ్చిన విషయం ఏంటంటే ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి అండ్ సైజెస్ కూడా 4 డిఫరెంట్ సైజెస్ వచ్చాయి. పర్లేదు, యూజ్ అండ్ త్రోకి అయితే బాగానే ఉంటాయి. కొన్ని సంవత్సరాలు అయితే వాడుకోవచ్చు. నచ్చని విషయం ఏంటంటే ప్రతి బాక్స్లో కూడా ఒకటే సైజు స్పూన్ ఇచ్చాడు. అది కొంచెం ఇబ్బందిగా ఉంది. మొత్తం 24 వచ్చాయన్నమాట బాక్సెస్. 1 kg మాత్రం పట్టదు పెద్ద బాక్సెస్లో. 3/4 kg అంటే 750 grams పడుతున్నాయి. 1 kg ప్యాకెట్ పోస్తే అసలు సరిపోవట్లేదన్నమాట. పర్లేదు. ఇప్పుడు ఇవి ఓకే, బట్ వీటికి మ్యాచింగ్ అయ్యేటట్టు కొంచెం పెద్ద సెట్ తీసుకోవాలి. అది ఆన్లైన్లో లేదు. బయట ఈ కలర్కి మ్యాచింగ్ అయ్యే 2 kg బాక్సెస్ దొరుకుతాయో దొరకదో డౌట్. ఇంట్లో ఏ చిన్న ఐటెం కొన్నా అది ఎంత నార్మల్ అయినా సరే కిచెన్లో కొంటే ఆ హ్యాపీనెస్ ఇంకొంచెం వేరేలా ఉంటుంది. అందుకే హౌస్ వైఫ్ అంటే మీనింగ్ అదే అనుకుంటా. చిన్న చిన్న వాటికే బాగా సంతోషపడిపోతారు. ఎనీవే, మీషోని బాగా యూజ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అందులో ఏ ఐటమ్స్ మీకు బాగా నచ్చుతాయో కూడా కామెంట్ చేయండి. శారీస్ మాత్రం ఆన్లైన్లో నేను అస్సలు తీసుకోను. ఎందుకంటే ఒకసారి తీసుకొని ఫెయిల్ అయిపోయా. అందుకే ఆన్లైన్లో శారీస్ మాత్రం కొనను.